ఇక్కడ మళ్ళీ మనం తర్వాత అనుకుంటున్నట్టుగా మీడియా లింకులు కూడా ఇక్కడ వస్తాయి. ఆ మీడియా సంస్థ ఒక సర్వే చేసిందంట. ఆ సర్వేలో బీఆర్ఎస్కు తక్కువ స్థానాలు వస్తాయని తేలిందంటే ఇప్పుడు 2023 నాటి మాట ఇది. తేలితే మా రిపోర్ట్లేమో మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లేమో ఎక్కువ వస్తాయని చెప్తుంటే మీరు ఎలా తక్కువ వస్తాయని ఆయన అడిగారట. ఈ విషయం ఆయన చెప్పాడని దాన్ని నిర్ధారించుకోవడానికి పిలుస్తున్నారని. చూడండి మీడియా ఈ పాలిటిక్స్ ఎలా. హరీష్ రావు ఈరోజు ఆల్మోస్ట్ రాజకీయ దండయాత్ర నుండి లేకపోతే ప్రతి ఈ స్థాయిలో ఆయన వెళ్ళారు, వాళ్ళందరూ వెళ్ళారు. కేటీఆర్ ట్వీట్లు చేశారు. దీనికి తగినట్టే నిన్న రేవంత్ రెడ్డి ఖమ్మంలో ఒక సభలో మాట్లాడుతూ తెలుగుదేశాన్నేమో తెలుగుదేశం నాయకులు బీఆర్ఎస్ని దెబ్బతీగిపోతే ఎన్టీఆర్ ఆత్మ ఇదవుతుందన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడని. అంటే తెలుగుదేశం వాళ్ళు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేయడం వాళ్ళ ధర్మం అని చెప్పారని. రేవంత్ రెడ్డికి తెలుగుదేశం మీద ఎందుకు ఇంట్రెస్ట్? బీజేపీతో ఉన్న తెలుగుదేశం మీద రేవంత్ రెడ్డికి ఏంటి ఇంట్రెస్ట్ అని. సరే అదే ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు, మీరు బీజేపీని వదిలేసి మమ్మల్ని ఎందుకు చేస్తున్నారని. ఎనివే ఇక్కడ మీడియా అనేది ఇప్పుడు మనం చెప్పుకునే 2-3 లేకపోతే కొన్ని మీడియా సంస్థలు కాకుండా ఇందులో ఉన్న మీడియా సంస్థ మళ్ళీ వేరు. కాబట్టి చాలా చిక్కుముడులాగా తెలుగు రాజకీయాలు మీడియా కమ్ పొలిటికల్ కమ్ బిజినెస్ కమ్ పోలీస్ విజిలెన్స్ కమ్ అన్నట్టుగా తయారవుతున్నాయి. నిజంగా వీటికి ఇప్పటికిప్పుడు ముగింపు కూడా ఏం కనపడదు. ఎందుకంటే వీటన్నిటి వెనుక పొలిటికల్ మోటివేషన్స్ లేదా పొలిటికల్ యాంగిల్స్ స్ట్రాటజీస్ స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వాళ్ళు ఫిర్యాదు కూడా చేశారు. ఇక్కడ మనం రెండు కలిపి ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే ఇద్దరు ఒకటేను చెప్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళు 2 టీమ్స్ లాగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకా ఇందులో క్లైమాక్స్ ఏంటంటే 2 ఛానల్స్ మధ్య సాగుతున్న యుద్ధం చాలా బాహాటంగా. ఇప్పుడు ఒక మహిళా ఐఏఎస్ మీద అసభ్యమైన కథనం ఇచ్చారు. దీన్ని అందరూ ముక్త కంఠంతో ఇది సరైనది కాదని చెప్పారు. అయితే అది ఎందుకు వచ్చింది, దాని మీద అరెస్టులు చేశారు. అది అరెస్టుల దాకా ఎందుకు చేయొచ్చు, కానీ వాళ్ళు తప్పు గుర్తించాలి. అదే సమయంలో అరెస్టుల దాకా పోకూడదని అందరూ అనుకున్నారు. కానీ ఈ లోపల ఇంకో మీడియా అధిపతి వచ్చి ఇదిగో పలానా బొగ్గు గని బావి ఆ టెండర్ గురించే ఈ గొడవ జరిగింది అని కథనం ఇచ్చారు. చాలా వివరంగా రాశారు. దాని మీద నేను నా కామెంట్స్ కూడా చేశాను. ఆ కథనం ఇచ్చారు. ఇస్తూ ఏం చేశారంటే ఉప ముఖ్యమంత్రికి ఒక సీనియర్ మంత్రిగా, అంటే ఉప ముఖ్యమంత్రి భట్టి అనుకోండి, సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యే, వాళ్ళకు మధ్య జరిగిన ప్రయోజనాల ఘర్షణలో ఈ కథనం వండి వార్చారు అని ఆ మీడియాధిపతి చేసినటువంటి ఆరోపణ. ఇది పైకి చూస్తేనేమో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిని కదా అన్నారు, రేవంత్ రెడ్డిని ఏం అనలేదు కదా అని. నేను ఆ రోజే చెప్పా, ఇది పైకి చూస్తే ఇలా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇది కాంగ్రెస్ను వ్యతిరేకించే వాళ్ళకి చాలా సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి పట్టు లేకుండా పోయింది, 2 మంత్రులు కొట్లాడుకొని మీడియాలో కథనాలు వదులుతున్నారంటే అంతకంటే నిజంగానే రేవంత్ రెడ్డి మీ మీడియా పేచీలు మీరు చూసుకోండి, మమ్మల్ని అందులోకి లాక్కండి, నా మంత్రుల మీద మీరు ఇట్లాంటివి చేస్తే నేను సహించను అన్నారు. ఆ తర్వాత టెండర్లు రద్దు చేశారు. అయితే టెండర్ రద్దు అయిన తర్వాత ఒకవైపు నుంచి బీఆర్ఎస్ వాదన, ఒకవైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళ వాదన, మధ్యలో భట్టి విక్రమార్క అయితే కనుక ఆ మీడియా అధిపతితో నేను తేల్చుకుంటాను, మీరైతే రద్దు చేయండి అని ఆయన చెప్పారు అని ఆ కథనం. ఇంకా అసలు ఇది ఎండ్లెస్ అయిపోయింది. మీడియా వారు ఈ స్థాయిలో మంత్రులు స్వయంగా, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడే స్థాయి ఎప్పుడు రాలేదు. అంటే అంతకంతకు సమస్యల నుంచి, విధానాల నుంచి, విషయాల నుంచి దీన్ని కోసం మారిపోయామంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక మీడియా అది మొదలైంది. సరే ఆంధ్రప్రదేశ్లో మీడియా వారంటే తప్పకుండా అటు వైసీపీ, టీడీపీ అనుకుంటే, విశాఖపట్నంలో ఒక మీడియా సంస్థకు అంతకుముందు స్థలం కేటాయించారంట 2010-11 అప్పుడు. దానికి ఏదో ఆటంకాలు వచ్చి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా ఆగిపోయింది. ఇప్పుడు దానికి ఇంకో చోట స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇది దానికంటే విలువైందంట. చూసారా, మీకు అనుకూలం కాబట్టి మీరు అన్ని. గుడివాడ అమర్నాథ్ మంత్రి పొద్దున కూడా మాట్లాడుతున్నారు, మీరు ఇలా కావలసిన వాళ్ళకి కట్టబెడతారా అని. నిజంగా ఇది
చాలా పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది. ప్రభుత్వాలు ఏం చేసినా దానికి అధికారికమైన ఒక వివరణ ఇచ్చి సంతృప్తికరంగా ముగించాలి తప్ప రాజకీయాలు, మీడియా, వ్యాపారాలు ఇవన్నీ పెనవేసుకుపోతున్న ఈ పరిస్థితి మటుకు ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇందులో మళ్ళీ మహిళలను తీసుకొని రావటం, మహిళల మీద కథనాలు చాలా ఇబ్బందికరంగా